రాష్ట్ర ప్రజలు భోగి వేళ చలిమంటలు వేసుకుంటే వైసీపీ మాత్రం పిన్నెలిలో కులమంట వేసి అందులో చలి కాగాలని చూశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ విమర్శిస్తూ విపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ శవ రాజకీయాలకు అలవాటు పడిన వైసీపీ నాయకులు రెండు దళిత వర్గాల మధ్య జరిగిన గొడవను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో మందా సల్మాన్ అనే వ్యక్తి మృతి చెందడం నిజంగా బాధాకరమన్నారు. జగన్ ఈ ఘటనను ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది ఆయన సైకో రాజకీయాలకు ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ పాలిటిక్స్ లో భాగంగా ఈ హత్యను టీడీపీకి ముడిపెట్టి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి రాజధానిలో పంట పొలాలు తగలబెట్టి రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూశారని ఆయన విమర్శించారు. జగన్ రెడ్డి హయాంలో దళితులపై 56,981 దాడులు, 192 మంది హత్యలు జరిగినట్లు పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందని ఆయన తెలిపారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డోర్ డెలివరీ, తాడేపల్లిలో కల్తీ మద్యంతో 12 మంది దళితుల మారణకాండ, పోలీసుల వేధింపులతో దళిత యువకుడు ఆత్మహత్య, పులివెందుల నాగమ్మ అత్యాచారం, రాజమహేంద్రవరంలో వరప్రసాద్ అనే యువకుడికి శిరోమండలం చేసిన సంఘటన, చీరాల్లో కిరణ్ పోలీసులు దారుణంగా కొట్టి చంపిన సంఘటన, తాడేపల్లిలో దళిత యువతి గ్యాంగ్ రేప్, గుంటూరులో బీటెక్ విద్యార్థిని కత్తులతో పొడిచి చంపిన ఘటనలు, ఇలా అనేక సంఘటనలు వైసీపీ హయాంలో జరిగాయని పాతర్ల రమేష్ గుర్తు చేశారు.